హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్పుడే తొలి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది. తొలి వారం ఎలిమినేషన్ పూర్తి అయిన గంటల వ్యవధిలోనే బిగ్ బాస్ హౌస్లో రెండో వారం నామినేషన్స్ను ప్రారంభించి హౌస్మేట్స్ మధ్య మళ్ళీ చిచ్చు పెట్టాడు అని చెప్పవచ్చు. అయితే ఈ వీక్ ప్రతి ఒక్కరూ ఈ ఇంట్లో ఉండటానికి ఏ ఇద్దరు అనర్హులని భావిస్తారో వారి పేర్లు చెప్పి అలాగే నామినేట్ చేయడానికి తగ్గ సరైన కారణం కూడా చెప్పాలి అని బిగ్ బాస్ చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ సీజన్లో మరోసారి ఓపెన్ నామినేషన్స్ పెట్టడంతో పాటుగా గత వారం ఇంట్లో గొడవలు బాగా జరగడంతో పాటు వీకెండ్ అయిన శని ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున కూడా ఎవరికి బూస్టప్ ఇవ్వాలో ఇచ్చి వెళ్లడంతో నామినేషన్స్లో కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. ఇక రెండో వారం నామినేషన్స్లో సోనియా విష్ణుప్రియ మధ్య చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ చోటు చేసుకుంది. ముఖ్యంగా విష్ణుప్రియపై సోనియా ఒక రేంజ్లో ఫైర్ అవ్వడంతో విష్ణుప్రియ తన విశ్వరూపం చూపించింది అనే చెప్పవచ్చు. నేనేదో జోక్ చేశాను, నీకు నచ్చలేదు, సారీ చెప్పాను కదా, అక్కడితో వదిలేసింటే బాగుండేది, కానీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి మీ అడల్ట్ జోక్స్ నా దగ్గర వద్దు అన్నావు, ఎలా కనిపిస్తున్నా నీకు అంటూ గట్టిగా అరుస్తూ మాట్లాడటంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత సీత ప్రేరణ మధ్య కూడా కాసేపు వాగ్వాదం అయితే జరిగింది. వీరిద్దరూ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. అలాగే మణికంఠ విచిత్రంగా మళ్ళీ విష్ణుప్రియను నామినేట్ చేయడం విశేషం. నేను గత వారం నిన్ను నామినేట్ చేసి చెప్పిన రీజన్తో నువ్వు ఒప్పుకోలేదు, సో నేను నామినేట్ చేస్తున్నా అంటూ విష్ణుప్రియని నామినేట్ చేయడం విశేషం. ఇక రెండో వారం నామినేషన్స్ ముగిసే సమయానికి మొత్తం 7 మంది నామినేషన్స్లోకి వచ్చారు అని చెప్పవచ్చు. ఆ 7 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే ప్రేరణ, సీత, విష్ణుప్రియ, సోనియా, మణికంఠ, భాష, అభయ్ నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. వీరిలో రెండో వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తారో చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.